అన్నయ్య ఒకసారి కారపు. ఏమైంది? నేను చెప్తానన్నయ్య, ఒకసారి కారపు. ఏమైంది శ్రీవల్లి? ఏం లేదు వదినా, ఒకసారి నా ఫోన్ ఇవ్వు. ఇదేంటి, సుబ్బు ఎన్నిసార్లు కాల్ చేశాడు? శ్రీవల్లి, శ్రీవల్లి, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి సుబ్బు కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అత్తయ్య గుడి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయారు. తలకి గాయమైంది, హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మేమంతా హాస్పిటల్లోనే ఉన్నాం శ్రీవల్లి. సరే, నేను కూడా తొందరగా అక్కడికి వస్తాను. శ్రీవల్లి వచ్చేస్తుంది మావయ్య. అన్నయ్య, అమ్మకి దెబ్బ తగిలిందంట, అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యపురం వెళ్దాం అనుకున్నాం కదా శ్రీవల్లి. వదినా, ఇప్పుడు నాకు అమ్మనే ముఖ్యం. సరేమ్మా, నువ్వు కంగారు పడకు, హాస్పిటల్కి వెళ్దాం పద. డాక్టర్, అమ్మా కల్పన, పిన్నికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? మా అమ్మ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే మీ అమ్మగారి పల్స్ రేట్ కొంచెం పెరిగింది. ఆవిడని కాపాడడానికి మాకు కొంచెం హోప్ దొరికింది. కానీ మీ అమ్మగారికి చాలా బ్లడ్ పోయింది. తొందరగా బ్లడ్ ఎక్కించాలి. ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్ అండి, ఏబీ నెగటివ్. మా హాస్పిటల్లో సమయానికి ఆ బ్లడ్ గ్రూప్ లేదండి. ఇప్పుడు ఆవిడకి ఆ బ్లడ్ డోనర్ కావాలి. ఏబీ నెగిటివ్? డాక్టర్ గారు, నేనిస్తాను. నాది అదే బ్లడ్ గ్రూప్. ఎంత బ్లడ్ అవసరమైనా సరే నేనిస్తాను డాక్టర్. నానా, మీ ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. ఈ సమయంలో మీరు బ్లడ్ ఇస్తే మీకేమన్నా అవుతుందేమో నాన్న. నాకు నా సీత కంటే నా ప్రాణం విలువ కాదు. సీతను బతికించుకోవడానికి సంతోషంగా నా ప్రాణాలైనా వదిలేస్తాను. చూడండి, నా భార్యను కాపాడుకునే అవకాశాన్ని ఎవ్వరూ కాదనకండి. నాకు మీ సంతృప్తి కన్నా వేరే ఏదీ లేదు. డాక్టర్ గారు, పదండి. రండి. వెళ్ళు. హలో జగపతి గారు. ఎక్కడున్నావు కేశవ? మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. సుబ్రహ్మణ్యపురానికి ఇంకా బయలుదేరలేదు. ఏంటి, ఇంకా బయలుదేరలేదా? అవతల మన వాళ్ళు అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు. ఏమైంది? ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదా? కాలేదు సార్. ఇంకా ఎంత టైం పట్టొచ్చు? తెలీదు జగపతి గారు. ఈ ప్రాబ్లం సాల్వ్ కాగానే తొందరగా ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్యపురానికి వెళ్తాం. చూడు కేశవ, అవకాశాలు అస్తమానం రావు.
అవి వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటే నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. ఆలోచించుకో. ఏంటి అవినాష్ అలా చూస్తున్నావు? నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా? లేదు బావగారు, ఏం వెళ్ళలేదు. ఫోన్ మాట్లాడి పెట్టేసే టైంకే వచ్చాను. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నారు? బిజినెస్ మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ క్లయింట్తో ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. బావగారి వాళ్ళకం చూస్తుంటే ఒక్క మాట కూడా నిజం చెప్పినట్లు అనిపించట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఎవరికీ తెలియకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదో కొంపలు కూల్చే పని చేస్తున్నారని నా సిక్స్త్ సెన్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. అదేంటో తెలుసుకోవాలి, వదిలిపెట్టను. శ్రీవల్లి, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. నాకు తెలియని నా కొత్త ఫ్రెండ్ ఎవరు? తను సుబ్బు. ఏమండి, తను పేషెంట్స్ బ్రోలోకి వచ్చింది, మీరెళ్ళి చూడొచ్చు. సార్ మీరు వెళ్ళండి. తర్వాత చెప్తాను సుబ్బు. ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం పద. పద శ్రీవల్లి. పెన్ని ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాదమ్మా, మీరేం బాధపడకండి. అత్తయ్య గారు స్పృహలోకి వచ్చారు కదా మావయ్య గారు, మీరు లోపలికి వెళ్ళలేదేంటి? నేను దగ్గరికి వెళ్తే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉందమ్మా. ఇంకా ఏం జరుగుతుందని భయపడుతున్నారు మావయ్య గారు? అత్తయ్య గారికి మీ రక్తం ఇచ్చి కాపాడుకున్నారు. ఆవిడ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటుంది. మీరు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళండి మావయ్య గారు. నీకేమైనా అయిపోతే మేమేమైపోతామమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే అమ్మా, ఇంకోసారి జాగ్రత్తగానే ఉంటాను. దయచేసి అమ్మ దగ్గరికి రాకండి నాన్న.